సరే, ఈ టెంపుల్ విశిష్టత ఏం చెప్తారా మాకు? హనుమాన్ జయంతి ముందుగా మీకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. మీకు మీ యాజమాన్యానికి చాలా బాగా చేస్తున్నారు, పెద్ద ఎత్తున వంటలు అవి చూస్తున్నాము, అందుకే వచ్చాము. అంటే దీని విశిష్టత ఏంటి? టెంపుల్ ఎలా ఎప్పుడు వెలిసింది? అంటే స్వయంభూ ఏంటి? దీనికోసం చెప్పండి. ఇక్కడ హనుమాన్ స్వయంభూ అని చెప్తున్నారు, చాలా సంవత్సరాల నుంచి ఉంది. నేను కూడా రీసెంట్గా ఒక 5 years నుంచి చూస్తున్నాను. ఆల్మోస్ట్ 15 years ముందు నుంచి గమనించి కానీ 5 years కంటిన్యూస్గా వస్తున్నాను. చాలా శక్తి నమ్మకం, చాలా ఎక్కువ మందికి నమ్మకం ఉంటుంది. చుట్టుపక్కల అందరూ స్టూడెంట్స్ ఎక్కువ ఉంటారు కదా, సో కంపల్సరీ దేవుడు మొక్కుని వెళ్తారు. ఇంకా ఎంప్లాయీస్ అయితే జాబ్ గురించి, ప్రమోషన్ గురించి తప్పకుండా వస్తారు. ఈరోజు హనుమాన్ జయంతి కాబట్టి ఎక్కువ మంది వస్తున్నారు. కానీ ఇంత చిన్నగా ఉంది టెంపుల్, అంటే ఎవరు కూడా దాతలు ఎవరు రావట్లేదా ఏంటి? దాతలు రావట్లేదు అంటే ఎక్కువ వీళ్ళు పబ్లిసిటీ చేయరు. మైన్ దేవుడికి సర్వీస్ ఇవ్వడం వరకే వీళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా. ఈ ఫుడ్ ప్రసాదం, అన్న ప్రసాదం అంతా కూడా వీళ్ళే చేసుకుంటారు. పర్టికులర్ గా వీళ్ళ సొసైటీ ఒక ఆర్గనైజేషన్ పెట్టుకొని హై లెవెల్లో చేయట్లేదు. దేవుడు సర్వీస్ చేస్తున్నాము, వచ్చిన వాళ్ళకి అన్నం పెట్టినాం. అందరూ ఓన్ గా వాళ్ళకి కావాల్సిన ప్రసాదాలు తీసుకొచ్చి ఇస్తారు, వాటిని మనం డొనేట్ చేస్తాం, దర్శనం చేసుకుని వెళ్తారు. అంతవరకే మెయిన్ కాన్సన్ట్రేషన్. ఇంకా ఎక్స్పాన్షన్ గురించి ప్రస్తుతానికైతే చూడలేదు. ఎవరైనా ముందు వస్తే తప్పకుండా చేస్తారు. అంటే ఈ గుడికి ఎవరు ముందుకు దాతలు రావట్లేదు అంతేనా? వస్తున్నారు కానీ పెద్ద లెవెల్లో రావట్లేదు. దాంట్లో అంటే భక్తులు ఎక్కువ వస్తారు. దాతలు రావాలని కదా గుడి అలా ఉంది, సో దాంట్లోనే సర్వీస్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. అసలు హనుమాన్ జయంతి ఎందుకు జరుపుకుంటారు? వెరీ గుడ్. దేవుడు పుట్టినరోజు, దేవుడి గుర్తుగా దేవుడిని సెలబ్రేట్ చేసుకొని మనకి అన్ని శక్తి ఇవ్వాలి అని. అంటే ఆయన ఫీచర్స్ కూడా మనలో పుణిపుచ్చుకొని ఆయన ఫీచర్స్ మన ఆదర్శంగా తీసుకొని మనం ఎదగాలని అలా జరుపుకుంటారు హనుమాన్ జయంతి. ఈ ఆలయంలో ఎక్కువ ప్రత్యేక కార్యక్రమాలు ఏముంటాయి? రామనవమి, హనుమాన్ జయంతి చాలా ప్రత్యేకంగా చేస్తారు. ఎక్కువ పై లెవెల్లో దగ్గర దగ్గర 1000-2000 మందికి అన్నప్రసాదం అవన్నీ పంచుతారు. పొద్దున్న నుండి సాయంత్రం వరకు కంటిన్యూస్ గా ఉంటుంది. ఇంకా రిమైనింగ్ అన్ని పూజలు చేస్తారు, బట్ హనుమాన్ సంబంధించిన అన్ని మేజర్ పూజలన్నీ హనుమాన్ సంబంధించినట్టు ఉంటాయి. మెయిన్ హనుమాన్ టెంపుల్ కాబట్టి. ఓకే, థ్యాంక్ యూ అండి. పర్వాలేదు. హ్యాపీ హనుమాన్ జయంతి. 15 years అవుతుంది. 15 years నుంచి మేము పెట్టినాం. ఇది అప్పటి నుంచి జర మంచిగానే ఉంది, బాగానే పూజలు అందుకుంటుంది గుడి. అంటే గుడి చాలా చిన్నగా ఉంది, రేక్ షెడ్లోనే ఉంది. అంటే దీనికి దాతలు ఎవరు రావట్లేదా, లేకపోతే దీన్ని పబ్లిసిటీ చేయట్లేదా మీరు? పబ్లిసిటీ చేస్తలే, మాకు చేసిన కాడికి మాకు వచ్చిన కాడికి చేసుకుంటూ మూవ్మెంట్ చేస్తున్నాం. దాతలు ఎవరు లేరు, మా ఇష్టంగా మేము మూవ్మెంట్ చేసినాం. అంటే ఇంకా రేక్ షెడ్లోనే ఉంది కదా, అంటే దీనికి బిల్డింగ్ ప్లానింగ్ లో ఉన్నారా? అట్లా ఏం లేదు, ఉన్న కాడికి చాలు అన్నట్టు. ఏది డెవలప్ అట్లా దాతలు గిద్దలు ఎవరు రాకుండా మా వంతులో మేము చేసుకుంటాం. అంటే మీ ఫ్రెండ్ సర్కిల్ లోనే చేస్తున్నారు ఇది? ఫ్రెండ్ సర్కిల్ చేసుకుంటాం. అంటే ఈ టెంపుల్ కోసం చెప్పండి. టెంపుల్ ఇది ఆల్రెడీ 18 years నుంచి కంటిన్యూ చేస్తున్నాం అండి. హనుమాన్ జయంతికి అండ్ శ్రీరామనవమికి అన్నదానం 2 కంప్లీట్ చేస్తాం. అంటే ఈ అన్నదానం కూడా మీ దాతలు ఎవరు లేరు, మీరే ఓన్ గా చేస్తున్నారు? మేము ఓన్ గా ఫ్రెండ్ సర్కిల్ అందరూ వేసేసుకొని చేస్తున్నాం. దాతలు ఏమైనా వచ్చేస్తే ఫండ్స్ రూపంలో చేస్తారు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.